గైస్ మనం క్రికెట్ బాక్స్ ఓపెన్ చేసాం. మొన్న పోస్ట్ కూడా పెట్టాను నాగోల్లో, ఆపోజిట్ టు శుభం కన్వెన్షనల్ రోడ్ లో. సో మనోళ్ళకి పర్ అవర్ 500 అండ్ స్లాట్ లేకపోతే ఎక్స్ట్రా టైం కూడా ఇస్తాను. సో వచ్చేయండి, కుమ్మేద్దాం. నా నంబర్ కూడా పోస్ట్ లో పెట్టాను అండ్ నోట్ చేసుకోండి ఒకసారి, 9381936098. సో వచ్చేయండి. చాలా మంది అడిగారు, ఏంటి బ్రో వీడియోస్ రావట్లేదు, వీక్లీ ఒకటే పెడుతున్నావు ఏంటని చెప్పి. సో ఆ అడవిడ్లు ఉండే మొత్తం లాస్ట్ 1 మంత్. సో మళ్ళీ స్టార్ట్ అవుతాయి, షార్ట్స్ కూడా పెడుతున్నాను, వీడియోస్ కూడా వీక్లీ పెడుతూ ఉంటాను, వీక్లీ 2-3 పెడుతూ ఉంటాను. సో ఇవాళ సంగతి ఏంటంటే, ఎట్ ప్రెసెంట్ సినారియో బట్టి చూస్తే హీరోల క్రేజ్ మీద ఆడే సినిమాల చరిత్ర ఆస్పెక్ట్ చచ్చిపోయిందేమో. నేను చూస్తూనే ఉన్నాం లాస్ట్ 1-2 ఇయర్స్ లో మన టైర్ 1 హీరో సినిమాలు అందరు వచ్చాయి మోస్ట్లీ. అందరి సినిమాల్లో చాలా వరకు డిసప్పాయింట్ చేశాయి, చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. హిట్ అయిన కొన్ని సినిమాలు కూడా అందరిని, అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయలేదు. ఒకప్పుడు ఎలా ఉండే అంటే, సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా హిట్ అయ్యేది, హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది, ఫ్లాప్ టాక్ వస్తే అట్లీస్ట్ యావరేజ్ అయ్యేది. అండ్ ఆల్సో హీరోస్ క్రేజ్ మీద, వాళ్ళ స్టార్డమ్, పాపులారిటీ మీద ఓపెనింగ్స్ వచ్చేవి. ఫస్ట్ వీకెండ్ వరకు కూడా రికార్డ్ పెట్టేది. డిజాస్టర్ అయిన సినిమా లాంగ్ రన్ లో కూడా ఓపెనింగ్స్ లో, ఫస్ట్ వీకెండ్ లో, ఈవెన్ ఫస్ట్ వీక్ వరకు కూడా మస్తు కుమ్మేది. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే, హీరో టైర్ 1 హీరో ఎంత పెద్ద క్రేజ్ ఉన్నా, ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా, ఓపెనింగ్స్ కొంచెం వచ్చిన సెకండ్ డే నుంచి డెడ్ స్లీప్ సినిమా. ఇప్పుడు ఓన్లీ ప్యూర్ కంటెంటే. రీసెంట్ గా చూసాం, రాజాసాబ్ చూసాం, ఓపెనింగ్స్ కూడా అంతేం రాలేదు. డే 2 అయితే డెడ్ స్లీప్. వీరమల్లు చూసాం, గేమ్ చేంజర్ చూసాం. చాలా సినిమాలకి ఏదో ఓపెనింగ్స్ ఆ హీరో క్రేజ్ వల్ల, టైర్ 1 కాబట్టే వస్తున్నాయి. సెకండ్ డే నుంచి కంటెంట్ ఇక చిన్న సినిమాలు అయితే ఫస్ట్ డే నుంచే ఈవెన్ చాలా సినిమాలు, మనం హనుమాన్ నుంచే చూసుకోండి. హనుమాన్ కానీ, రీసెంట్ గా వచ్చిన చాలా సినిమాలు కానీ, చిన్న సినిమాలు, పెద్ద పెద్ద హిట్ అయిన చిన్న సినిమాలు కానీ, మిరాయి కానీ, ఏదైనా మంచి ఆల్మోస్ట్ టైర్ 1 రేంజ్ ఒక 50% తక్కువ, ఒక 50% తక్కువతో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ టైర్ 1 రేంజ్ నంబర్లు పెడుతున్నాయి. ఆల్మోస్ట్ టైర్ 1 రేంజ్ నంబర్లు. సో ఇప్పుడు అంత కంటెంట్ మ్యాటర్స్ అంతే. ఇప్పుడు హీరో క్రేజ్ కాదు, ఓన్లీ కంటెంట్ క్రేజే. కంటెంట్ ని నమ్ముకొని పోతున్నారు డైరెక్టర్లు కూడా. ఈవెన్ ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఎక్కువైపోయారు. పాన్ ఇండియా ఆడియన్స్ ఎక్కువైపోవడం తోటి వాళ్ళకి టైర్ 1 పెద్ద స్టార్ అనేది ఏముండదు. కాకపోతే వాళ్ళకి ఒక ఎస్టాబ్లిష్డ్ మూవీ పడ్డది ముందు అంతే, ఒక బెంచ్ మార్క్ లాగా సెట్ చేసుకొని వాళ్ళు ఓపెనింగ్స్ పెడుతున్నారు తప్ప, ఇప్పుడు వీళ్ళు కూడా ఒక పాన్ ఇండియాగా, ఇప్పుడు తేజ సజ్జానే తీసుకోండి, తేజ సజ్జా కానీ, నిఖిల్ కానీ, మన నాని అన్న కానీ, అందరూ ఒక పాన్ ఇండియా ఒక సెటప్ చేసుకొని, ఒక కింద బేస్మెంట్ చేసుకొని, నెక్స్ట్ సినిమాలకి అది వెళ్ళిపోతుంది. అది ఖచ్చితంగా ఆ క్రేజ్ పెరిగిపోతుంది, ఓపెనింగ్స్ కూడా పెరుగుతాయి. అఫ్ కోర్స్ టైర్ 1 రేంజ్ లో పెట్టకపోయినా కూడా మంచి ఓపెనింగ్స్ పెడతారు. ఈవెన్ టైర్ 1 ఓపెనింగ్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చే సినిమాలకి, నెక్స్ట్ వచ్చే దానికి. ఎందుకంటే ఇప్పుడు అఫ్ కోర్స్ కొంచెం హైప్ కూడా మెయిన్ ఫ్యాక్టరే, హైప్, ఆ సినిమా వైబ్, ఆ సినిమా ప్రమోషన్స్, ఆ సినిమా క్రేజ్ ఉంటది కొంచెం ఇంపాక్ట్. కాకపోతే హీరో క్రేజ్ బట్టి ఓపెనింగ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. హీరో క్రేజ్ వల్లనే ఓపెనింగ్స్ వచ్చాయి అనే మీటర్ మనం డిస్కస్ చేస్తుంటాం కదా, అట్లేం ఉండదు. ఇక నెక్స్ట్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఈ హీరోలు కూడా నార్మల్ అయిపోతారు. నాని, మీరా, మన తేజ సజ్జా, విజయ్ దేవరకొండ, నిఖిల్, వీళ్ళంతా ఇప్పుడు వచ్చే లేచే హీరోస్ కూడా అందరూ వీళ్ళ వీళ్ళ ఆల్మోస్ట్ వీళ్ళ రేంజ్ కి వచ్చేస్తుంటారు. సో టైర్ 1 ఓపెనింగ్స్ తోని క్రేజ్ అనేది తగ్గిపోతుంది. సినిమా బాగాలేకపోతే, ఇప్పుడు మొన్న రాజాసాబ్, ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్, 200 కోట్ల దగ్గర అయిపోయింది. ఏంది ఇంకా హీరోస్ క్రేజ్ ఏం వర్కౌట్ అవుతుంది ఇక్కడ? 200 కోట్ల, 1000 కోట్లు కొట్టిన హీరో ఫ్లాప్ టాక్ సంక్రాంతికి వచ్చిన, అంటే ఫ్లాప్ టాక్ కూడా కాదు, అది బిలో యావరేజ్ టాక్. ఆ సినిమా కూడా 200 కోట్లు కొట్టలేకపోయింది పాన్ ఇండియా సినిమా సంక్రాంతికి వచ్చి. సో ఇప్పుడు ఆల్ అబౌట్ కంటెంట్ అమ్మా. దురందరే తీసుకోండి, హైప్ లేదు, టాప్ హీరో కూడా కాదు, కానీ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఓన్లీ కంటెంట్ మ్యాటర్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాని తీసుకోండి. ఇప్పుడు మన బాస్ సంక్రాంతి కుమ్మవుతలేసాడు, పాన్ ఇండియా సినిమాలను కూడా దాటాడు, రీజనల్ ఇండస్ట్రీ కొట్టిండు కదా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మా సినిమా విశ్వంబర చూడండి. కంటెంట్ కొంచెం ట్రైలర్ బాగుంటే కొంచెం ఓపెనింగ్స్ వస్తాయి. బాగాలేకపోయింది అనుకో సినిమా, సెకండ్ డే నుంచి 3-4 కోట్లు కూడా షేర్ కొట్టదు. ఇక థర్డ్ నుంచి డెఫిసిట్లు పడిపోతాయి. సో ఇప్పుడు ఓన్లీ కంటెంట్ అంతే. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యి మంచిగా, మొన్న బాస్ కి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నడిచిపోయింది, హిట్ అయింది. అదే విశ్వంబరం అంత పెద్ద గ్రాఫిక్స్ పెట్టు, అంత విఎఫ్ఎక్స్, అంత బడ్జెట్, సెకండ్ డే బాగాలేకపోతే డెడ్, ఫస్ట్ డేనే డెడ్. నాకు తెలిసి ఆ టాక్ రాకపోతే ఆఫ్టర్నూన్ నుంచే డెడ్ అయిపోద్ది. నెక్స్ట్ సినిమాలో అంతే, ఫౌజీ అయినా కూడా, ఫౌజీ టాక్ రాకపోయినా అది డెడ్ అయిపోద్ది. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇంకా ఘోరంగా డెడ్ అయిపోతుంది. మళ్ళీ పెద్ద అయినా అంతే, పెద్ద ఇప్పుడు ఇంత పెద్ద సాంగ్ హిట్ అయిందిగా, చికిరి సాంగ్, అన్ని సాంగ్స్ హిట్ అయినా కూడా మా అయితే ఒక 1-2 డేస్ బాగా వస్తాయి. ఎందుకంటే వైబ్ ఉంది, ఒక హైప్ ఉంది సినిమా కాబట్టి. బాగాలేకపోయినా ఒక ఫస్ట్ 2 డేస్ బాగా వస్తాయి కలెక్షన్స్. థర్డ్ డే నుంచి మళ్ళా
పడిపోద్ది. సో ఇప్పుడు ఓన్లీ క్రేజ్ మ్యాటర్స్ అంతే, ఓన్లీ కంటెంట్ క్రేజ్ మ్యాటర్స్. ఈ రోజు క్రేజ్ మొత్తం దెబ్బతింది. ఒకప్పుడు అయితే సినిమా బాగాలేకపోయినా 100 రోజులు 200 రోజులు ఆడేది, సినిమా బాగాలేకపోయినా కలెక్షన్స్ వచ్చేవి, ఓపెనింగ్స్ వచ్చేవి. హీరో క్రేజ్ మీద చాలా మారిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇక చెప్పాను కదా ఇందాక, ఓన్లీ ఏ హీరో సంబంధం లేదు. బొమ్మల సినిమా ఆఖరికి మొన్న బొమ్మల సినిమా నరసింహ సినిమా కూడా, మా అవతార్ నరసింహ కూడా 300-400 కోట్లు కొట్టింది. సో ఇక హీరోతోని హీరో కట్అవుట్ మీద ఆడే సినిమాలు చచ్చిపోయాయి, ఆగిపోయాయి. ఓన్లీ కంటెంట్ మీదే ఆడతాయి. సినిమా మన పెద్ద హీరోది ఓకే, మన పెద్ద హీరో సినిమా కంటెంట్ బాగుందంటే ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టేస్తుంది, 1500 200 2000 కోట్లు కూడా వెళ్ళిపోతుంది. ఇక చిన్న సినిమాల బేస్మెంట్ అయితే ఖచ్చితంగా 500 to 1000 మధ్యలో ఉంటుంది నెక్స్ట్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత. సో ఇదే జరుగుద్ది. సో అది గైస్ మ్యాటర్, ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫో. అండ్ మర్చిపోకండి, మన బాక్స్ క్రికెట్ కి వచ్చేసి అక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దిల్సుఖ్ నగర్ కానీ, సరూర్ నగర్, నాగోల్, బండ్ల కూడా, మన జైపూర్ కాలనీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయండి, కుమ్మేద్దాం. సో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.